మేకపాటి రాజేష్ గారి ఆధ్వర్యంలో సత్యవేడు మండలంలో ప్రచారం జరుగుతుంది. ప్రచారం ఎంత ఉధృతంగా, ఓటర్లు ఎంత ఉత్సాహంగా, ఎంత ఎండైనప్పటికీ ఎలా పాల్గొంటున్నారంటే, గంప గుర్తుగా మా ఓట్లన్నీ ఫ్యాన్ గుర్తుకే వేస్తాము, మేము చంద్రబాబు నాయుడికి ఎందుకు ఓటు వేయాలి, ఈ గ్రామంలో ఆయన 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఈ లబ్ధి పొందినాను వ్యక్తిగతంగా చెప్తా వస్తున్నారు. మేము ఈ వ్యక్తిగతంగా ఈ లబ్ధి పొందినాము, చంద్రబాబు నాయుడు దగ్గర మేము 14 సంవత్సరాలు ఎలాంటి లబ్ధి పొందినాము, కాబట్టి మాకు చంద్రబాబు నాయుడు పాలన అవసరం లేదు, సైకిల్ గుర్తుకు మేము ఓటు వేయము అని కరాఖండిగా చెప్తున్నారు. అందరూ గంపగుర్తిగా ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు ముద్రించాలని కూడా ఇక్కడ పబ్లిక్ అంతా మాట్లాడుకుంటా ఉంది. మనము ఆరూరు గ్రామంలో ఈరోజు ప్రచార కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. చాలా ఈ గ్రామంలో మంచి స్పందన కనిపిస్తూ ఉంది. రాజేష్ అన్న కూడా కొత్త వ్యక్తి అయినా సరే ప్రతి ఒక్కరు బాగా ఆప్యాయంగా రిసీవ్ చేసుకునేసి ఫ్యాన్ గుర్తుకు అందరూ ఓట్లేస్తామని చెప్పి మమ్మల్ని కూడా చాలా ఉత్సాహపరుస్తారు. సో ఈ గ్రామాల్లో కానీ, ఈ సిసిటీ గ్రామాల్లో కానీ, ఆరూరు కానీ, పక్కన మల్లారపాలెం ఈస్ట్ కానీ, వెస్ట్ కానీ, ఈ గ్రామం రామచంద్రాపురం కానీ, ఇలాంటి విలేజ్లో మనకు వైసీపీకి మంచి ఉత్సాహాన్ని ఇస్తారు. కాబట్టి మాకు గట్టి నమ్మకం ఉంది, ఈసారి రాజేష్ అన్న గారు అద్భుతమైన మెజారిటీతో వైసీపీ జెండా మేము ఈ సత్యవేడు నియోజకవర్గంలో పాతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. జై జగన్. ఈరోజు సత్యవేడు నియోజకవర్గంలో సత్యవేడు మండలంలో ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి రోజు ఇక్కడ చాలా స్పందన వస్తుంది. నాయకులందరూ కూడా కలిసి వచ్చి నన్ను ఇక్కడ ముందుకు తీసుకెళ్తున్నారు. వారందరికీ కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలుపుతున్నాను. అలాగే ఇక్కడ ప్రజలందరూ కూడా మన వైఎస్ఆర్ పట్ల, వైఎస్ఆర్ గవర్నమెంట్ పట్ల చాలా ఫేవర్గా కనిపిస్తున్నారు. అందరూ కూడా జగనన్న చేసిన సంక్షేమ పథకాలని మనసులో పెట్టుకొని మేమందరూ కూడా మళ్ళీ జగనన్నే రావాలని కోరుకుంటున్నామని అందరూ కూడా మహిళలు పురుషులు అందరూ కూడా ముక్తకంఠంతో చెప్తున్నారు. ఈరోజు మన వాలంటీర్లను కూడా మన చంద్రబాబు నాయుడు కంప్లైంట్ పెట్టి వారిని దూరంగా పెట్టాలి అన్నిటికని, ఆయన పెట్టకుండా దొంగచాటుగా, ఆయనకి ఎప్పుడు వెనుకోటు అలవాటే కదా, దొంగచాటుగా వేరే వాళ్ళ దగ్గర నుంచి ఒక కంప్లైంట్ పెట్టించి వాలంటీర్స్ని దూరంగా పెట్టి వాళ్ళ ఫోన్లన్నీ కూడా తీసుకోవాలని ఒక కంప్లైంట్ పెట్టారు. దాన్ని ఈసీ వీళ్ళని పక్కన పెట్టాలని ఇచ్చింది. చూడండి, ఇప్పుడే ఇంతవరకు గవర్నమెంటే రాలేదు, ఇప్పుడే వాలంటీర్స్ని పక్కన పెట్టేసి నేరుగా ఇంటికి వస్తున్న పెన్షన్లు ఆపేసి వాళ్ళు ఇప్పుడు అవాతాతలు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి, ఎలా చేయాలి? మరి ఇంత ఇబ్బంది పెట్టేదానికి ఇప్పుడే స్టార్ట్ చేశాడంటే చంద్రబాబు నాయుడు, మళ్ళీ వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది? ఈ సంక్షేమ పథకాలు ఏవి కూడా కొనసాగవు. అవన్నీ మనసులో పెట్టుకొని, గుర్తుపెట్టుకొని, మొన్న కూడా వాలంటీర్స్ని మన ఒక ఎమ్మెల్యే అభ్యర్థి కాళహస్తి తెలుగుదేశము అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిని కూడా నేను ఖండించడం జరిగింది. ఒక తీవ్రవాదులతో పోల్చారు వాలంటీర్ని. ఏమన్నా ఇది న్యాయమా? వాళ్ళకి ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తేనే మన సంక్షేమ పథకాలన్నీ కూడా ముందుకెళ్తాయి, లేదంటే ఏ సంక్షేమ పథకం కూడా ముందుకు వెళ్తానికి నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురించి అందరికీ తెలుసు కాబట్టి ప్రజలందరూ కూడా ఎవరు నమ్మటం లేదు. ఈరోజు మన జగనన్న గవర్నమెంట్ మీదనే నమ్మకంతో ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ముందుకు వచ్చి జగనన్నకి ఓటేసి, మన ఫ్యాన్ గుర్తుకు ఓటేసి, నాకు ఒక ఓటు మరియు మా సోదరుడు స్నేహితుడు గురుమూర్తి ఎంపీ గారికి ఒక ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాను.